నరసింహ నా పేరు పి నరసింహ. ఈ నెల ఒక్క నెల అయితే వచ్చే నెల పెంచుతా పెన్షన్లు మన ప్రభుత్వం రాగానే వస్తాయి అన్నాను. ఇద్దరికి ఇస్తామని చెప్పిండ్రు, మళ్ళా ఇంకా రోడ్లు ఎక్కుతారు మీరు. మాకు ఇంతవరకు పింఛన్ ఇస్తలేడు, పెంచలేడు, అయితే లేదు. మాకు ఇస్తాడు ఇంతవరకు పింఛన్లు పెంచాను, ఎప్పుడు పెంచలేదు, పెంచి ఇస్తలేడు. మాకు ఇండ్లు కావాలి, పింఛన్లు కావాలి, మాకు సౌకర్యంగా అన్ని ఉండాలి. అలా ఏది లేదు, ఏం చేస్తలేడు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మార్పు వస్తది, ఈ దివ్యాంగులకు వికలాంగులకు ఆసరా అవుతుంది అని చెప్పిండ్రు. అసలు ఎట్లా ఉంది ఇప్పుడు 2.5 సంవత్సరాల నుంచి మీ పరిస్థితి ఏంది? 2.5 సంవత్సరాలు మా పరిస్థితి ఇదే ఉంది. మాకు ఇంతవరకు పెంచలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఇస్తా అని చెప్పిండు, మాకు ఇంతవరకు ఏమి ఇయ్యలేదు, ఏం చేస్తలేడు, ఏం వేస్తలేడు. వికలాంగులను కిందనే ఉంచుతుండు, అడుగు దొక్కేసిండు వికలాంగుల మొత్తం. అప్పుడు మాట్లాడిన వికలాంగుల మాట ఇప్పుడు లేదు. ఆ రోజు వికలాంగులతో మంచిగా చేస్తాం, వికలాంగులకు అది చేస్తాం, ఇది చేస్తాం అని ఏం చేయలేదు. ఇప్పుడు వరకు ఏం చేస్తలేడు. ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి మీరు ఎవరితో మాట్లాడిరా? మంత్రులతో, ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ అందరు మంత్రులతో, ఎమ్మెల్యేలతో మాట్లాడినాం. ఏ మంత్రి ఎమ్మెల్యే మమ్మల్ని ఎవరు సాయిస్తలేరు, ఎవరు చూస్తారు ఇంతవరకు. మాకు ఏదైనా సౌకర్యం చేయాలి కదా, మేము ఉన్నమే అందుకే కదా. మేము హ్యాండిక్యాప్ ఉన్నాం, ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళం, మాకేం లేదు. ఎట్లా బతాం మేము? మా సంసారాలు, మా పిల్లలు, మేము ఏడపోతాం. మాకు సొంత ఇండ్లు లేవు, కిరాయి ఇళ్లలో ఉన్నాం. మేము ఉన్నదే కిరాయి ఇళ్లలో, మాకు ఇంతవరకు ఏం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే అది ఇస్తా, ఇది ఇస్తా, చేస్తా, మొత్తం వికలాంగులు పైకి లేపేస్తా, మొత్తాన్ని వికలాంగులు రద్దు చేస్తా, వాళ్ళకు మంచి పని చేస్తాడు. ఏ పని చేయలేదు, ఏం చేయలేదు. ఇంతవరకు పిచ్చి కూడా సరిగా వస్తలేదు మాకు. ఆ పిచ్చి కూడా సరిగా వస్తలేదు. ఇప్పుడు వచ్చే పెన్షన్ కూడా వస్తలేదు. ఈ నెల ఆ నెలకు ఆ నెల ఈ నెలకు ఇస్తే ఇచ్చినట్టు లేకుండా లేదు. ఆయన ఇష్టం వచ్చినప్పుడు వేస్తాడు. ఇంతవరకు చేస్తుంది ప్రభుత్వం. ఒక పక్క పెద్ద పెద్ద మాటలు చెప్తుంది, ఫ్యూచర్ సిటీ కడుతున్నా, గాంధీ విగ్రహం పెడుతున్నా, 5,000 కోట్లు అంటుంది. ఇప్పటి వరకు మీ దగ్గర కొందుకు వస్తలేదు, మీ గురించి ఎక్కడ మాట్లాడతలేదు. మా దగ్గరకు వస్తలేరు, మా దగ్గర మాట్లాడతారు. ఆ విగ్రహం పెట్టుకుంటా, ఈ విగ్రహం పెట్టుకుంటా, ఆ విగ్రహాల ముచ్చట చెప్తున్నాను, వికలాంగుల ముచ్చట చెప్తాను. ఆయన పైసలు లేవు, వికలాంగుల దగ్గర పైసలు లేవు, ఏ భూమి లేదు, ఏ జాగ లేదు, ఇల్లు లేదు, ఏది లేదు. వికలాంగులు ఎట్లా ఉన్నారు, ఆ సోదరు ఎట్లా బతురు, ఏం కాదా పట్టించుకుంటాడు ఆయన. మాకు ఏమైనా గాంధీ విగ్రహాలు పెడతాం, మేము అది చేస్తాం, ఇది చేస్తాం, మురికాలు కడతాం, ఇదే ఉంది ఆయనది. ఏం లేదు. వికలాంగులు అన్నదే కానీ చూసలేదు, వాళ్ళ మాట తీయడు, మమ్మల్ని చూడడు, మమ్మల్ని సాయిస్తలేడు. కాంగ్రెస్ రాగానే చేస్తా, కాంగ్రెస్ రాగానే ఇది చేస్తా, వికలాంగులను పైకి లేపుతాం, మొత్తం వికలాంగులను కోటీశ్వరులు చేస్తా. ఏ కోటీశ్వరులు చేసాం మమ్మల్ని? ఇచ్చేపించడం సరిగా ఇయ్యలే కదా, ఇచ్చేదన్నా సరిగా ఇస్తే మాకు మంచిగా అవుతుండే. ఆ పెంచని పెంచలేదు ఇంతవరకు, ఒక్క రూపాయి కూడా పెంచలేదంట. ఇస్తా 4,000 కరెక్ట్ 6,000 ఇచ్చే చాలు మాకు, 6,000 ఇచ్చాలు. మా భార్య కూడా మంచిగా బతాం. మాకు అందరు ఇంట్లో ఇద్దరికి అన్నాడు, ఇంట్లో ఇద్దరికి అన్నాడు, ఒక్కరికే గది లేదు ఆయన. ఇంట్లోకి ఇద్దరికి ఇస్తాడు, ఇంకా ఇంట్లో ఒక్కరికే ఇస్తలేడు, ఇంట్లో ఇద్దరికి ఇస్తాడు, ఇయ్యలేడు. కాని పని ఏమనంటే వికలాంగులు అడుగు దొక్కాలి, చెప్పాలి. పైన పేరు శాంతి ఎక్కినప్పుడు చెప్తాడు, శాంతి తినప్పుడు కథ, శాంతి ఎక్కిన వికలాంగులు మొత్తం పైకి లేవడేస్తాడు. ఇప్పుడు ఇన్ని సభలు పెడుతుండు, బయట ఇన్ని మాట్లాడుతుండు, అందరి గురించి మాట్లాడుతుండు. వికలాంగుల గురించి ఎప్పుడన్నా మాట్లాడిండా? వికలాంగుల గురించి ఇంతవరకు మాట లేదు. ఎందుకని చెప్తాడు, ఎందుకన్నా మాట అన్నప్పుడు చెయ్యాలి, చూడాలి. మమ్మల్ని వికలాంగులనే పేరు తీసినావు, ఇలా వికలాంగ ముఖం చూస్తలేవు. ఓట్ల కోసమే మా వికలాంగులు ఓట్లు వేస్తేనే వచ్చినావు. మీ వికలాంగులు ఓట్లు వేస్తలేమా? మేము చేస్తలేమా? మా వికలాంగులు ఓట్లు కావా? మా దగ్గర ఓటు కడుకుంటలేవా? మరి నిన్ను అడిగారు, మాకు కూడా చేయాలి కదా. నువ్వు మా ఓటు వేసుకున్నాడు, మాకు కూడా పని చేయాలి కదా. మా ఓటు అయితేనే కావాలి, మా పనులు అయితే వద్దు. మేము అంటే కాదు, వికలాంగులు అంటే ఎంత అన్నది కదా ఆయన అనేది. ఇప్పుడు మేము ధరలు వచ్చినాం, ఇంకా ధరలు వస్తాం, ఇంకా చేస్తాం, ఇంకా పెద్దగా చేస్తాం, అప్పుడు తెలుస్తుంది. ఎక్కడ దాకా పోతుంది మరి ఉద్యమం? ఉద్యోగం చక్కగా ఆడిపోతుంది. అది ఏం ఆఫీస్, అది ఆయన ఆఫీస్ దాకా పోతాం, పోయి పెద్ద ధర్నా చేస్తాం. చాలా రేవంత్ దగ్గర పోతాం. నేనే వస్తా అంటాడు, 10 సంవత్సరాలు ఉంటాడు. మళ్ళీ వచ్చేది మాకు చేయాలి, మళ్ళీ వస్తే మాకు చేయాలి. లేకపోతే ఈసారి ఓట్లు వేసాం అనుకో, ఎక్కడ వెళ్ళి అక్కడ వేస్తాం. అప్పుడు తెలిసి ఉంటది. సిద్ధంగా ఉన్నాం మేము అందరం. ఓట్ల కాడికి వచ్చామంటే నువ్వు సిద్ధంగా ఉన్నాం. మేము ఎక్కడ గుర్తాలో అక్కడ గుర్తాం. అప్పుడు నీ పని సున్నా అవుతుంది. మరి ఫస్ట్ టైం మమ్మల్ని కొనుక్కున్నామంటే మేము వేసేస్తాం. మాకేం పైసలు ఇవ్వట్లేదు. మా ఓటు మాకు కావాల్సిన హక్కులు అంతే. మా హక్కులు మాకు ఇచ్చినా నీకు వేస్తాం. ఏం పేరు? 20 లక్షలతో రవీంద్ర. ఎట్లా ఉంది పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల? మార్పు కావాలనుకున్నారు, మార్పు వస్తే మనకు కూడా కొంత, కాంగ్రెస్ వస్తే మేము కూడా బాగుపడతాం అనుకున్నారు. ఇచ్చే పెన్షన్ కంటే ఎక్కువ ఇస్తా అని చెప్పిండు, ఇద్దరికి ఇస్తా అని చెప్పిండు. ఇంట్లో 2.5 సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఎట్లా అనిపిస్తుంది అసలు ప్రభుత్వం? ఏం మంచి అనిపిస్తలేదు సార్. నాకు ఎలక్షన్ ముందు హామీలు ఇచ్చిండు, వాగ్దానం చేసిండు. మేము వికలాంగులము అందరం కలిసి
సరే పెంచుతామన్న ఉద్దేశంతోనే మా భక్తులలో ఒక వెలుగు వస్తుందని చెప్పి మేము ఇతను ఎన్నుకున్నందుకు మాకు పెంచింది లేదు, చేసింది లేదు. ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాడు, మా వికలాంగులకు ఏం రాలే. పెంచి అదే ప్రభుత్వం, పాత ప్రభుత్వం ఇచ్చే పెంచినే కంటిన్యూషన్ చేస్తుంది. 6,000 కాదు కదా, ₹1 పెంచలే. ఇంకోటి అదే పక్క రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఉన్నదో, ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆయన హామీని ఇయ్యలే, మనకి ఇష్టం పెట్టలే, వికలాంగులకు ఇష్టం చెప్పి వాళ్ళు చేసుకున్న అదృష్టము, వికలాంగులు అక్కడ చేసుకున్న అదృష్టము. చంద్రబాబు నాయుడు సొంటోళ్ళు సీఎం కావడము, పూర్తి వైకల్యం ఉన్న వాళ్ళకి 15,000 ఇవ్వడము, 4,000 6,000 చేయడము వాళ్ళ అదృష్టము. ఈయన గురువే, మన రేవంత్ రెడ్డి గారి గురువే చంద్రబాబు నాయుడు. మరి గురువు చేసినప్పుడు శిష్యుడికి ఏమైంది? ఆయన జోబు నుంచి ఇస్తున్న డబ్బులు మాకేమన్నా పింఛన్లు, మాకు మన బయట కూడా మాకు ఉద్యోగాలు లేక, ప్రైవేట్ సెక్టర్లో కూడా మాకు ఉద్యోగాలు ఇవ్వడానికి వాళ్ళు వెనక ముందు ఆలోచిస్తారు. ఇలా వికలాంగుడు, హ్యాండిక్యాప్ ఏమి ఇవ్వాలి అని కూడా వాళ్ళు కూడా దగ్గర రాణిస్తలే. ఏదో మీరు దయచూసి మాకు ఇచ్చిన హామీ ప్రకారం మాకు పెన్షన్ ఇస్తే మా ఇంట్లో వాళ్ళకు కూడా గౌరవం ఉంటుంది, మేము ముఖం కూడా బయట ఎత్తుకొని మేము చూపించుకుంటాం. ఇంత ఘోరంగా చంద్రబాబు నాయుడు గారు మాత్రము చేస్తాడు, రేవంత్ రెడ్డి గారు చేస్తారని మేము అనుకోలేదు. మాది పొరపాటు అయిపోయింది. మా వికలాంగులం అందరం ఈ వచ్చే ఎలక్షన్ల 29 కానీ ఎప్పుడు వస్తాయి ఎలక్షన్లు, మేము మాత్రము వాళ్ళకు ఓటు అయ్యాం. అదే మా చంద్రశేఖరరావు గారు అదే ఉంటే గనక, వస్తే గనక ఆయన ఇచ్చిన ₹6,000 హామీ, ఇందిరమ్మ ఇండ్లు, మాకు ఏదో ఉద్యోగం ప్రైవేటో గవర్నమెంటో ఏదో బ్యాక్లాగో ఇచ్చి మనం ఆదుకునేవాడు. మేము పొరపాటు చేసినాం, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసి పొరపాటు చేసినాం. ఇప్పుడు ఈ పెన్షన్ల విషయంకి వచ్చేసరికి ఉద్యోగాలకు సంబంధించి ఆ బోనస్లు బెనిఫిట్స్ ఇచ్చే విషయం వరకే అక్కడ పైసలు లేవు అని అంటున్నాడు. అటు చూస్తేనేమో వేల కోట్లు పెట్టి గాంధీ విగ్రహాలు పెడతా అంటున్నాడు, మూసి బ్యూటిఫికేషన్ అంటున్నాడు. ఇవన్నీ ఏమనిపిస్తుంది అసలు? నాయనా రేవంత్ రెడ్డి గారు, అయ్యా మీరు సినీ ఫీల్డ్ కి కోట్లు పెట్టి ఆ వాడు ఈ వాడు అందాల పోటీలు, ఆ పోటీలు ఈ పోటీలు అని మీరు అన్ని ప్రోగ్రాంలు చేస్తారు. అదే వికలాంగుల దగ్గరకు వచ్చేసరికి మాత్రం మీకు పైసలు ఉన్నాయి, ఇవ్వడానికి పైసలు ఉన్నాయి మీ దగ్గర ఉంటాయి సార్, కరెక్టే, మీకు డబ్బులు ఉన్నాయి, మీరు అప్పు చేయలే, మాకు ఇవన్నీ ఉన్నాయి. మీకు ప్రతి ఒక్కరికి ఇది గాంధీ విగ్రహం 70 కోట్లు వేడి కడతా అంటున్నారు కదా, అదే 70 కోట్లు మా సొంత నిరుపేదలకు ఇల్లు కట్టించురా ఆయన. రేవంత్ రెడ్డి గారు చేతులు ఇచ్చి వేడుకుంటున్నాం, మమ్మల్ని చూపు చూడండి, మీది మీరు చూసుకోకండి, మమ్మల్ని కూడా చూడండి నాయన. గాంధీ 70 కోట్లు పెట్టి గాంధీ విగ్రహం పెట్టడం వల్ల దానికి వచ్చేది ఏమీ లేదు, అది గరీబ్ వాళ్ళని చూడండి ఆయన. రేవంత్ రెడ్డి గారు దండం పెడతా, మమ్మల్ని ఆదుకోండి, విగ్రహాలను ఆదుకోండి, భర్త లేని వాళ్ళని ఆదుకోండి, గరీబ్ వాళ్ళకి ఇల్లు కట్టియండి. ఇందిరమ్మ ఇల్లులకు సంబంధించి ఏమైనా వచ్చినాయా? ఇంతవరకు ఏం రాలేదు ఆయన. మేము అప్లికేషన్ పెట్టినాము, కానీ ఆ దేవుడు ఎరుగు ఎవరికి వస్తున్నాయో ఎవరికి వస్తున్నాయో తెలుస్తలేదు. వచ్చేవాళ్ళు మాత్రం మా వికలాంగుల మాత్రం చేసుకుంటారు నాయన, సంబరాలు చేసుకుంటారు, వాళ్ళ పాట వాళ్ళు చేసుకుంటారు, ఎందుకు చేసుకోరు, బరాబరి చేసుకుంటారు నాయన. మేము ఇంకా ఇదే మా ఇట్లనే కొనసాగిస్తే మా డిమాండ్ తీర్చకుంటే మేము ఓట్ల రూపం వల్ల వాళ్ళకి బుద్ధి చెప్తాం అంటున్నాం. 10 సంవత్సరాల దాకా నేనే రాజుని నేనే మంత్రి అంటున్నాడు రేవంత్ రెడ్డి. సరే నాయన, నువ్వే రాజు మంత్రి, రాజు నువ్వే మంత్రి నువ్వే, అదే భ్రమలో ఉండు, భ్రమలో ఉండు. 10 ఏళ్ళు కాదు, 20 ఏళ్ళు ఉండు నాయన రేవంత్ రెడ్డి గారు, 20 ఏళ్ళు ఉండు. ఓటుకు వచ్చినప్పుడు మా తడాకా ఏందో, మా దివ్యాంగుల తడాకా ఏందో, మా నిరుపేదల తడాకా ఏందో మేము చూపించుకుంటాము. మాకు సాయం చేసే వాళ్ళకు, మాకు సహకరించిన వాళ్ళకు, రాజ్యాంగం కల్పించిన హక్కులు మాకు ఇచ్చిన వాళ్ళకు మాత్రమే మేము ఓటేసి మేము గెలిపించుకుంటాం. ఆయన రేవంత్ రెడ్డి గారు, మీకు ఓటేసినందుకు, తగిన శాసి చేసినందుకు మీకు ధన్యవాదాలు. మా వికలాంగుల సమాజం తరఫున మా
ఆయన దివ్యాంగుల బాకీ కార్డు. కాంగ్రెస్ ప్రభుత్వం మీకు బాకీ ఉన్నాయి అవన్నీ బాకీ ఉంది మరి ఆయన అప్పు చేసినప్పుడు మేమే కదా రోడ్డు మీద అనుకొని మేము బాకీ కడతాం అది ఆ బాధ ఏం లేదు మీరు అప్పులు చేసుకోండి మీ షోకులు చేయర్రి సినిమా వాళ్ళకు షోకులు చేయర్రి అవార్డులు ఇయ్యుర్రి ఎంత కావాలో తీసుకోండి ఆయన వికలాంగుల దగ్గరకు వచ్చేసరికి మాత్రం అప్పు చూపి అప్పు మేము కడతాం గవర్నమెంట్ అప్పు మేము చెప్తాం ఎన్ని కోట్లైనా ఎన్ని ఓళ్ళ కోట్లైనా మా దివ్యాంగుల సమాజం కలిసి ఈ ప్రభుత్వం అప్పు మేము చెప్తాం ఆయన మీకు ధన్యవాదాలు రేవంత్ రెడ్డి గారు తగిన శాస్త్రి మాకు చేసిర్రు 20 ఏళ్ళు 10 ఏళ్ళు మీ భ్రమలో ఉండుండి మీరే ముఖ్యమంత్రి అండి రేవంత్ రెడ్డి థ్యాంక్ యూ సో మచ్ రేవంత్ రెడ్డి గారు